చక్రతీర్థం ఉత్తరప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ఏకకాలంలో 8,000 మంది ఋషులు దేవుణ్ణి ఆరాధించి తపస్సు చేసిన ప్రదేశమని నమ్ముతారు. నైమిషారణ్యంకు వచ్చిన భక్తులంతా మొట్టమొదటిగా గోమతి నదిలో స్నానం చేసి దగ్గరలో ఉన్న బాలాజీ టెంపుల్, హనుమాన్ టెంపుల్, లలితాదేవి శక్తిపీఠం, వ్యాసపీఠం అలా చూడవలసిన చాలా ప్రదేశాలను దర్శించుకొని వెళుతుంటారు. ప్రత్యేకంగా ఈ చక్రతీర్థంలో మన ప్రమేయమే లేకుండా చక్రం చుట్టూ నీటి ప్రవాహం వల్ల తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ స్నానం చేయడం వల్ల మనసు, శరీరం, ఆత్మ పవిత్రమవుతాయని చెబుతుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.